నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏదో ఒక విషయం వింటూనే ఉన్నాము. కానీ ఒకటి కొత్త ఏం కాదు. అందరూ ఫారెన్ వెళ్ళారు, అంటే రాజకీయ నాయకులందరూ. జగన్ వెళ్ళడాన్ని మనం చాలా వరకు విమర్శించారు కూడా, అది చూసాము. షర్మిల వెళ్ళారు, అక్కడ కలుసుకుంటారు అని చెప్పి విన్నాము. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంతవరకు టీడీపీ అధికార ప్రతినిధులు గాని, అధినేత గాని ఇంతవరకు అసలు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమంటారు? ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం. అది అంటే మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం అధికార ప్రతినిధులు మౌనంగా ఉన్నమాట నిజం కాదు. వాళ్ళు వర్ల రామయ్య ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంచెం మంచి లీడర్స్ స్పోక్స్ మెన్ కూడా చెప్తున్నారు అనుకోండి. అది ప్రధానంగా ఇప్పుడు పవన్కు ఉన్నటువంటి హైపు చంద్రబాబు నాయుడికి ఎందుకు లేదు. ఈరోజు పవన్ గెలుపు అన్నది ఒక ప్రపంచానికి గెలుపులాగా అనిపించేసింది అన్నమాట. అంత హోరెత్తిపోతుంది. ఇంత హోరెత్తిపోతుంటే ఒక పక్క లేదు పవన్ ఓడిపోతాడు, పిఠాపురంలో పవన్ ఓడిపోతాడని పందాలు కాస్తున్నారు కోట్లు. వేరొక చోట ఏంటంటే లేదు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి ఎంతైనా పందెం కాస్తామో అని చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకో సైలెంట్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. వచ్చేసాడండి చంద్రబాబు, వచ్చేసాడు. మొన్న 31ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలుసుకున్నారు. కాబట్టి అంటే ఫలితాల తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుందో మాట్లాడుకున్నారు. కూటమి వచ్చినట్టయితే మళ్ళీ అప్పటికప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మీకిన్ని మాకిన్ని అని బెర్తలేవో కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కూటమి కదా, కూటమి అనేసరికి తెలుగుదేశం జనసేన ఇద్దరు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. కూటమి అనేసరికి మళ్ళీ పెద్ద ఆయన్ని కలవాలి. వాళ్ళ ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. వాళ్ళకి బీజేపీ పార్టీలో ఉన్న అధిష్టానానికి పవన్ కళ్యాణ్కే సీఎం సీటు కట్టబెడదాం అనేటువంటి ఆలోచన ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం సీటు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు చరిత్రహీనుడైపోతాడు. ఆయన నిలబడింది అంటే కేసీఆర్కి వచ్చినటువంటి ఇబ్బంది ఈయనకి కూడా వస్తుంది. ఆంధ్రదేశం అంతా పర్యటించి ఇక్కడెక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, వీటికి పరిష్కారం కావాలి, వీళ్ళందరి కోసం నా ప్రాణాలనే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను జనసేన పార్టీలో ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తున్నాడు ఎవరు, జగన్. దాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఇంత నేను కష్టపడవలసి వస్తుంది. అందులో భాగంగా తెలుగుదేశంతోని కూటమితోని అంటే ఒకటిగా పోటీ చేసేటువంటి మేము ప్రయత్నం చేశాము. అందులో సక్సెస్ అయ్యామని చెప్పి సీఎం చెప్తున్నాడు. ఇది ఎలాగుంటుండగా చంద్రబాబు నాయుడు మాత్రం ఓపెన్ అప్ అవ్వలేదు ఎక్కడ కూడా. ఇది కూడా అంటే అఫ్కోర్స్ జనసేన పార్టీ పవన్ కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. కానీ ఈ జగను సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళలాగా 150 పైనే ఉంటాయి కదా, తక్కువ ఉండవని జగన్ చెప్పినట్టుగా మళ్ళీ మొన్న కూడా చెప్పాడు. ఏమీ అసలు డౌట్ పడొద్దు, మనం తప్పకుండా మనం గెలుస్తా అంటున్నాడు, ఎక్కువ వస్తా అంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీళ్ళు మేనేజ్ చేసుకున్నటువంటి సర్వే ద్వారా వస్తున్నాయి కానీ మా సర్వే మాకుంది అంటున్నాడు. మరి మా సర్వేలు ఉన్నాయి అనడంలో అర్థం ఏమిటో ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు మౌనంగా ఉండేసరికి కొంత అంటే ప్రజలకి ఒక డౌట్ వస్తుంది. గెలిచేవాడితే సంబరాలు చేసుకోవాలి కదా, సంబరాలకు ఏర్పాటు చేయాలి కదా, ఎందుకు ఆయన మౌనం వహించాడు, అఫీషియల్గా ఏమైనా తెలిసిందా అనేటువంటి డౌట్లు ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి ఆయన నోరిప్పి మాట్లాడితే బాగుండేది. కానీ అదేంటో తెలీదు. ఆయన పబ్లిసిటీ అంటే ఇంట్రెస్ట్ కూడా అయినప్పుడు కూడా మీడియా ముందు కానీ ప్రింట్ మీడియా ముందు కానీ ఒక మాట జారడం లేదు. దీన్ని అందరూ కొంచెం కన్ఫ్యూజన్గానే చూస్తున్నారు మీరు ప్రశ్న వేసినట్టుగా.
కన్ఫ్యూజన్ని తెరలేపడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు నోరిప్పాడన్నమాట. నోరిప్పలేదు కనుక ఆయన చేసిన తప్పిదాల్లో ఇదో తప్పిదం అనుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ అందరి కాన్సన్ట్రేషన్ కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంది. ఒకవేళ చంద్రబాబు గెలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతేనే వైఎస్ఆర్సీపీ బాగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఒక ప్రశ్నించేవాడు ఉండరు కదా, ధర్నాలు చేసేవారు, ఎదురు తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పాలి, మేము గెలుస్తామని చెప్పాలి, లేకపోతే మాకు డౌట్గా ఉందని చెప్పాలి. చెప్పకపోవడం మాత్రం ప్రజలు ఈ కన్ఫ్యూషన్కి కారణం మాట. తర్వాత రేపు కొంచెం చాలా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆయన చెప్పాడు ఒక 40,000 మంది పోలీసులు పెట్టామని చెప్పేసి. ఏదో 4,500 మంది రౌడీలు ఉన్నారు, వాళ్ళు అంటే కల్ప్రిట్స్ మాట, విక్టిమ్స్ వాళ్ళు ఉన్నారు. అది తర్వాత ఏంటంటే ఒక 12,000 మంది అంటే వాళ్ళు కొంచెం ప్రాబ్లమెటిక్ పీపుల్గా గుర్తించాము, వీళ్ళందరినీ కూడా లోపల వేసాము. అయినప్పుడు కూడా అన్ని కంపెనీలు వచ్చాయంటే ఒక ఆల్మోస్ట్ 45,000 మంది పోలీసులు దిగారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్నమాట. అది ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు అన్నమాట, మీడియాకి స్పష్టంగా చెప్పాడు. కనుక ఇక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన ఏంటంటే రేపు ఎలక్షన్స్లో మధ్యాహ్నం అయ్యేసరికి కొంత ఒక కొలిక్కి వస్తుంది. ఇక్కడ మీడియా వాళ్ళందరూ సర్వేయర్స్ అందరూ ఏం చెప్తున్నారు? కూటమి 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 అంటున్నారు. బట్ ఇప్పుడు ఈతో మాట్లాడే ముందు ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ చూసినా కూటమే. రాయలసీమలోను మన జగన్మోహన్ రెడ్డి ప్లేసెస్లో కూటమి అంటే కొంచెం మనకు డౌట్ వస్తుంది అంతే. రాకూడదని ఎక్కడుంది? అంతకుముందు 23 సీట్లతోనే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని ఎవరికి తెలుసు? మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేయలేదు గనక స్వీప్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ. ఇదేదో అయిన తర్వాత నా మాటలు వినిపిద్దామన్న ఆలోచనతో బహుశా ఉండొచ్చు. ఈలోగా ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎటువంటి కార్యాచరణ మనం ఉండాలి. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి అన్నాడు. మెగా డిఎస్సి అనడం తేలిక, కానీ ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అది చాలా కష్టతరమైన పని కదా. మరి దాని పరంగా ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అయ్యి పరిశ్రమలు తెప్పించేటువంటి ఆలోచనలో ఉన్నాడా? పరిపరి విధాలుగా మనం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి కూడా ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలన్నమాట. బహుశా ఈ నిశ్శబ్దం దానికోసమేనేమో. లేదమ్మా వైసీపీ గెలవదని చెప్పడం కాదు. అక్కడ ఒక మామూలు ఇన్నోవా ఏదో కారులో వస్తున్నారు, జగన్ పక్కన ఉన్నాడు, వేణుస్వామి మాట్లాడుతున్నాడు, ఈ కెమెరామెన్ కొంచెం తీస్తుండగా ప్యాన్ చేసినట్టయితే లెఫ్ట్ తిప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే కారులో జగన్మోహన్ రెడ్డి ఈయన ట్రావెల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, ఇంకో 20 years ఈయనే సీఎం అని చెప్తున్నాడు అన్నమాట. ఆ చెప్తుండగా ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనిపించాడు. ఇంతకుముందు ఇట్లాంటి సంఘటన జరిగింది. తిరుపతిలో రమణ దీక్షితులని జగన్మోహన్ రెడ్డికి ఏమో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంత ఆకాశానికి ఎత్తాడా. తర్వాత ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి వల్లనే తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు పవిత్రతను మంట కలిసిపోయింది. మీరెవరు హుండీలో ₹1 వేయద్దు. అంతకుముందు పింక్ డైమండ్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పించిన మాటలు మీరు నమ్మొద్దు. నేను లెంపలు వేసుకుంటున్నాను, స్వామివారి పట్ల అవతారం చేస్తున్నాను, ఆలయ ప్రసాదాలు కానీ అన్న విత్తనాలు కానీ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయి పైగా హుండీలో డబ్బులు వేస్తుంటే భగవంతుని డబ్బులు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా తీసుకోలేదు. భగవంతుడు వేసిన డబ్బులు ఏ రోజు పడితే ఆ రోజే తీసుకుంటాడని చెప్పేసి ఈరోజు థ్యాంక్ యూ నాన్న.